పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న తెలుగుదేశం జనసేన ఇప్పటికే అనేక చోట్ల ప్రకటించిన సీట్లు ప్రకంపనలు పుట్టిస్తుండగా అక్కడ మాత్రం ఇంకా సీటు కన్ఫర్మ్ చేయకపోవడానికి కారణం ఏంటి? తూర్పు గోదావరి జిల్లాలో సీటు ఫైనల్ చేయకముందే రోడ్డెక్కుతున్న మిత్రపక్షాలు ప్రకటించాక గమ్మునుంటాయా? ఇంతకీ టీడీపీ వర్సెస్ జనసేనగా పొలిటికల్ ఫైట్ టర్న్ అయిన ఆ నియోజకవర్గం ఏది? ఫైనల్ గా ఎవరికి సీట్, ఎవరికి అవుట్? గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామంటూ తెలుగుదేశం జనసేన పార్టీలు అక్కడ గట్టి కసరత్తే చేస్తున్నా సీట్లు ప్రకటించిన చోటే కాదు, పెండింగ్లో పెట్టిన నియోజకవర్గాల్లో కూడా ప్రకంపనలు పుడుతున్నాయి. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ సీటుపై మిత్రపక్షాల మధ్య పెద్ద రచ్చే జరుగుతోంది. జనసేన జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించారు. ఆయనకే టికెట్ దాదాపు ఖరారు అనుకున్న సమయంలో టీడీపీ సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ మిత్రపక్షాల మధ్య కోల్డ్ వార్కు తెరలేపిందట. తానే మళ్లీ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తాననేలా బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్తో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తెలియని సంగతి మరో కుంపట్ని రాజేసిందట. కందుల దుర్గేష్ ని శాంతింపజేసేందుకు మిత్రపక్షాల అధినేతలు ఆయనకు నిడదవోలు అసెంబ్లీ సీటు ఖరారు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో రెండు చోట్ల అగ్గి రాజుకుంది. టీడీపీ జనసేన ఫైట్తో రాజమండ్రి రూరల్లో వెలిగిన అగ్గి నిడదవోలులో రాజుకుని తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహాన్ని రగిలిస్తోందట. ఇప్పటికే నియోజకవర్గంలో ఇంటి పోరుతో ఉన్న టీడీపీలో ఇప్పుడు మిత్రపక్షాల పోరు కాకరేపుతోందట. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. అందుకు తగ్గట్టుగా పార్టీ కార్యక్రమాలు భుజాన వేసుకుని చేయడం, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, ఆందోళనలు పెద్ద ఎత్తున చేస్తూ వచ్చిన బూరుగుపల్లి పోటీ కన్ఫర్మ్ అని ధీమాగా ఉన్న సమయంలో చినికి చినికి గాలివానలా మారుతున్నాయట పొత్తు సీట్ల వివాదాలు. వాస్తవానికి నిడదవోలులో శేషారావుతో పాటు మరో నేత కుందుల సత్యనారాయణ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆయన విశ్వ ప్రయత్నాలు చేయగా ఓ దశలో కుందులకే టికెట్ అంటూ ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగిందట. గత ఎన్నికల్లోనూ సీటు ఆశించిన కుందులకు చినబాబు నారా లోకేష్ మద్దతు ఉందనే ప్రచారం కూడా ఉంది. అయితే నియోజకవర్గ పర్యటనకు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో నిడదవోలు తమ్ముళ్ల కుమ్ములాటలపై బహిరంగంగానే సీరియస్ అయ్యారట అధినేత చంద్రబాబు. పరోక్షంగా అది కుందులపైనే అని ప్రచారం జరిగినా కుందుల సత్యనారాయణ ఫ్లెక్సీల ఏర్పాటు హడావుడి చూసి ఎన్నికల ముందు ఆయనకు సీటు దక్కుతుందని చెప్పుకున్నారట మరికొందరు. నిడదవోలులో ఇంటి పోరును ఎలాగోలా నెట్టుకుంటూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లికి ఇప్పుడు మిత్రపక్షానికి చెందిన కందుల దుర్గేష్ సీటు ఖరారు అంటూ వస్తున్న ప్రచారంతో అభిమానులు, క్యాడర్ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. అందుకే సీటు ఉండదన్న భయంతో క్యాడర్ దఫదఫాలుగా భారీగా బూరుగుపల్లి శేషారావు కార్యాలయానికి తరలివచ్చి నిడదవోలు సీటు టీడీపీకే ఇవ్వాలంటూ ఆందోళనలకు దిగారు. అంతేకాకుండా టీడీపీ అధిష్టానానికి కూడా బూరుగుపల్లికి మద్దతుగా సిఫార్సులు గట్టిగానే వెళ్లాయట. పార్టీని నమ్ముకుని పార్టీని భుజాన వేసుకున్న నేతలను కాకుండా స్థానికేతరులకు సీటు ఇస్తే అసలుకే ఎసరు తప్పదని హెచ్చరికలు కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారట మరికొందరు మద్దతుదారులు. నిడదవోలులో గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు 59,000 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా జనసేన కేవలం 23,000 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. వైసీపీ నుంచి పోటీ చేసిన శ్రీనివాసనాయుడు 81,000 ఓట్లు సాధించి 21,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంటే టీడీపీ, జనసేన కలిసినా ఆ ఓట్ల శాతం వైసీపీకి అంత పెద్ద పోటీ కాదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అంతకు ముందు 2014లో కూడా అటు పొత్తు పార్టీలకు 81,000, వైసీపీకి 75,000 ఓట్లు రావడంతో 2024లోనూ గట్టి ఫైట్ తప్పదని చెప్పొచ్చు. అలాంటి సందర్భంలో టీడీపీ, జనసేన మధ్య ముదురుతున్న వివాదంతో జనసేనకు సీటిస్తే తెలుగుదేశం క్యాడర్ మద్దతు పలుకుతుందా అన్నది ఓ ప్రశ్న. టీడీపీకి సీటిస్తే సొంత పార్టీలో ఉన్న అసంతృప్త నేత ఏ మేరకు చేటు తెస్తారోనన్నది మరో చర్చ. నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు అంటున్న నేత వల్లే ఈరోజు పార్టీని రెంటికీ చెడ్డ రేవడిలా మార్చిందనే సామెతని గుర్తు చేస్తోందట నిడదవోలు రాజకీయం. మొత్తానికి
7 పదుల వయసు దాటిన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టీడీపీ అధినేత చంద్రబాబు నచ్చజెప్పలేకపోవడం 2 నియోజకవర్గాల్లో రచ్చకు కారణమైంది. మిత్రపక్షాల పంతాలతో అటు రాజమండ్రి రూరల్, ఇటు నిడదవోలు 2 గోవిందా అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంతో అన్నది పెరుమాళ్లకే ఎరుక.